ఓకే, చూడండి నెట్ సేల్స్ COGS లైక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ లెస్ చేస్తాం, దెన్ యూ విల్ గెట్ ద గ్రాస్ ప్రాఫిట్. అందులో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా లెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆర్ EBIT. అందులో నుంచి అదర్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే, సో అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇంట్రెస్ట్ లెస్ చేశారనుకోండి యూ విల్ గెట్ ద ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, అండ్ ట్యాక్సెస్ కూడా లెస్ చేస్తే యూ విల్ గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ నెట్ ప్రాఫిట్. సో దిస్ ఈస్ ద టోటల్ P&L ఫార్మేట్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్, సో కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలంటే, సో కొన్ని థింగ్స్ మనం ఇక్కడ నేర్చుకోవాలండి. లైక్ వాట్ ఈస్ మీన్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మన ఆర్గనైజేషన్లో మనం ఎంత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసాం, సో ఎంత క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసాం అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే, సో యూ కెన్ క్యాలిక్యులేట్ లైక్ చూడండి capital employed is equals to long term debt plus equity. సో సింపుల్గా అసెట్స్ మైనస్ టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ చేశారంటే యూ విల్ గెట్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్. బ్యాలెన్స్ షీట్లో టోటల్ అసెట్స్ ఉంటుందా ఇక్కడ మనకి, ఇక్కడ లైబిలిటీస్లో ఈక్విటీ ఉంటుంది, అలాగే లైక్ కరెంట్ లైబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కూడా ఉంటాయి, లాంగ్ టర్మ్ డెట్స్ కూడా ఉంటాయి. సో ఈ టోటల్ అసెట్స్లో నుంచి ఈ కరెంట్ లైబిలిటీస్ లెస్ చేశారంటే యూ విల్ గెట్ ద టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఎంత క్యాపిటల్ ఎంప్లాయ్ చేశారనేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దాన్ని ఇంకొక ఫార్ములా ఏంటంటే అంటే అసెట్స్ బేస్ తీసుకోకుండా డైరెక్ట్గా లాంగ్ టర్మ్ డెట్ ప్లస్ ఈక్విటీ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, అంతే కదా. టోటల్ అసెట్స్ నుంచి కరెంట్ లైబిలిటీస్ లెస్ చేశారంటే ఇక మిగిలింది ఏంటండి, ఈక్విటీ అండ్ లాంగ్ టర్మ్ డెట్టే కదా. సో ఈ రెండింటిని యాడ్ చేసినా కానీ యూ కెన్ గెట్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఎలాగైనా తీసుకోవచ్చు బేస్డ్ అపాన్ ద ప్రాబ్లంలో మీకు ఎలా ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఇవన్నీ మీకు తెలిసినవే. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అండి, ఇట్ ఇంక్లూడ్స్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ రెండు కూడా ఉంటాయి. లైబిలిటీస్లో కరెంట్ లైబిలిటీస్ అండ్ నాన్ కరెంట్ లైబిలిటీస్, అసెట్స్లో కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్. సో ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటిని కూడా కంబైన్ చేస్తే మనకి ఆపరేటింగ్ కాస్ట్లు వస్తాయి. సో చూడండి టోటల్గా ఈ చాప్టర్లో మనకి రేషియోస్ ఏవైతే ఉన్నాయో టోటల్ రేషియోస్ని మనకి త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తామండి మనం. ఒకటి ప్రాఫిటబిలిటీ రేషియోస్, అంటే ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని మనం ఎన్ని టైప్స్ ఆఫ్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయగలం అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం. అండ్ యాక్టివిటీ రేషియోస్, సో బేస్డ్ అపాన్ ద యాక్టివిటీ సో మనం యాక్టివిటీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ద ఫైనాన్షియల్ రేషియోస్, ఇలా టోటల్గా 3 టైప్స్ ఆఫ్ రేషియోస్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాఫిటబిలిటీ రేషియో. ప్రాఫిటబిలిటీ రేషియో అంటే ఓన్లీ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనం రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిటబిలిటీ రేషియోస్ మ్యాక్సిమం మనకి లైక్ రేషియో అనాలిసిస్లో నుంచి ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. సో ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఆల్రెడీ మనం చెక్ చేసాం. ఫస్ట్ ప్రాఫిటబిలిటీ రేషియో ఏంటంటే ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది డివైడెడ్ బై అసలు ఎంత సేల్స్ మీద అంత ప్రాఫిట్ చేయగలిగారు మీరు, అర్థమవుతుందా. ఎంత టోటల్ ఎన్ని మార్క్స్లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు చూసాం మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 400లో 300 తెచ్చుకున్నారు, 800లో ఎగ్జాక్ట్లీ 400లో 300, 800లో 400 వచ్చింది. సో మీరు ఎంత సేల్ చేశారు అందులో ఎంత ప్రాఫిట్ వస్తుంది అది చెక్ చేయాలి మనం. అలా చెక్ చేసినప్పుడే మనం పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా అనాలిసిస్ చేయగలం. సో దట్స్ వై గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా, సింపుల్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, సేల్స్ ఇచ్చారు మనకి 1 lakh, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చారు 75,000. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారా మరి, ఈ ప్రాబ్లంలో ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, బట్ మనం క్యాలిక్యులేట్ చేయగలమా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసాం మనం నెట్ సేల్స్లో నుంచి COGS లెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వస్తుందా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే చేస్తాం మనం. సో సేల్స్ 1 lakh మైనస్ 75,000 చేశారంటే యూ విల్ గెట్ 25,000 గ్రాస్ ప్రాఫిట్. సో 25,000 గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 1 lakh సేల్స్ ఇంటూ 100 చేసామంటే సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ 25%. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎగ్జాక్ట్లీ
చూడండి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా లెస్ చేస్తే విల్ గెట్ ద ఆపరేటింగ్ ఇన్కమ్. దాన్ని మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కూడా చెప్తాం. దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంటే ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఛార్జ్ చేయకముందు మీకు ఒక ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా, దాన్నే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటున్నాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకోండి. ఈ సిచ్యువేషన్లో సేల్స్ 2 lakhs ఇచ్చారు, సిఓజిఎస్ 80,000 ఇచ్చారు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 30,000 ఇచ్చారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సేల్స్ 2 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 80,000, దాని గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అందులోంచి ఇంకేం లెస్ చేయాలండి? ఏం లెస్ చేయాలి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లెస్ చేయాలి. సో అలా లెస్ చేస్తే 2 lakhs మైనస్ 80,000 మైనస్ 90,000 వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఈబీఐటీ. సో 90,000 వచ్చేసింది. 90,000 డివైడెడ్ బై టోటల్ సేల్స్ 2 lakhs. సో బేస్ ఈజ్ సేమ్. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్నింటిలో కూడా బేస్ సేమ్గా ఉంటుంది. సేల్స్ బేస్ తీసుకుంటాం మనం, ఓకేనా? సో ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుందండి? 45%. దట్స్ ఇట్. 45% వచ్చేసింది, ఓకేనా? నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో చూడండి, ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్నింటిలో కూడా ఒకటి కామన్గా ఉంది. ఏంటి? సేల్స్ మనం డినామినేటర్లో యాస్టీస్కి సేల్స్ తీసుకుంటున్నాం అంతే, ఓకేనా? దట్స్ ఇట్. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో చూడండి నెట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? మనం P&L స్టేట్మెంట్ చూసాం కదా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో నుంచి లైక్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో నుంచి ఏం లెస్ చేయాలి? ఇంట్రెస్ట్ లెస్ చేయాలి. ఇంకా ఏంటి? ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమా? ఇంకా ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనకి లైక్ నెట్ ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలండి? ఓకే, సింపుల్గా అంటే అంతేనండి. సింపుల్గా టూ పాయింట్స్లో చెప్పేసేయచ్చు మనం. లైక్ బేసిక్ P&L అంటే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్లో నుంచి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తాం మనం? ఈబీఐటీ కదా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ కదా. సో ఇంట్రెస్ట్ ట్యాక్స్ లెస్ చేస్తే మీకు వచ్చేది లైక్ ఈఏటీ, లైక్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. దాన్ని మనం నెట్ ప్రాఫిట్ అంటాం. సో డైరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ లైక్ ట్యాక్స్ లెస్ చేస్తారంటే మీకు నెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ అడిగారు కాబట్టి సేల్స్లో నుంచి ఏం లెస్ చేయాలి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ లెస్ చేయాలి. ఆ తర్వాత ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయాలి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ లెస్ చేయాలి. ఆ తర్వాత ట్యాక్స్ కూడా లెస్ చేయాలి. సో ఇవన్నీ లెస్ చేస్తే మనకి ఏమొస్తుందండి? నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుందండి అంటే 14,000 వస్తుంది. బ్యాలెన్స్ కాదండి, 3 lakhs మైనస్ 30,000 మైనస్ 15,000 మైనస్ 10,000 చేయండి. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ వీళ్ళు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓకేనండి, 2,45,000 వస్తుందా? క్యాలిక్యులేట్ ద నెట్ ప్రాఫిట్ రేషియో అడుగుతున్నారు. సో నెట్ ప్రాఫిట్ రేషియో అని తీసుకొని, సో దే హ్యావ్ టేకెన్ లైక్ 10, 15, 85 కూడా తీసుకున్నారు. మేబీ లైక్ ఇక్కడ మనకి ఏంటండి ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏంటంటే సిఓజిఎస్ 85, ఇది వచ్చేసరికి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయి ఉంటుంది 30 అనేది. సో ఇలా చేస్తారు, 30 వచ్చేసింది. ఆ తర్వాత 15, 10 కూడా లెస్ చేశారు. దెన్ యూ గాట్ 1,60,000 వస్తుంది. డివైడెడ్ బై 3 lakhs into 100 చేస్తే 53.33% వస్తుంది. సో దిస్ ఈజ్ నెట్ ప్రాఫిట్ రేషియో. నెక్స్ట్ చూడండి, ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అడుగుతున్నారు. ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అంటే సింపుల్గా ఫార్ములా ఏంటి? ఆపరేటింగ్ కాస్ట్ తీసుకుంటాం, డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అంతే. అర్థమవుతుందా? బేస్ సేమ్. మనకి ఏ ఫార్ములా ఏ రేషియో అయితే అడుగుతున్నారో అది న్యూమరేటర్లో రాస్తాం. ఎగ్జాక్ట్లీ మన బేస్ సేమ్. మన బేస్ ఏంటంటే అంటే సేల్స్ ఇక్కడ బేస్. ఆ సేల్స్లో నుంచి మనకి కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్ ఎంత, ఆ సేల్స్లో నెట్ ప్రాఫిట్ ఎంత, ఆ సేల్స్లో గ్రాస్ ప్రాఫిట్ ఎంత, ఆ సేల్స్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత, ఇలా మనం బేస్ని ఒకటే తీసుకొని మల్టిపుల్ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా? దట్స్ ఇట్. సో ఆపరేటింగ్ కాస్ట్ తీసుకుంటున్నాం. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏమొస్తుంది మనకి? సిఓజిఎస్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, రెండు కూడా ఆపరేటింగ్ కాస్ట్లే.
ఒక మనం లైక్ డే టు డే ఆపరేషన్స్ చేయాలంటే మీరు రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, లైక్ బిజినెస్ కోసం అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి కదా. ఆ రెండు కూడా మనకి ఆపరేటింగ్ కాస్ట్ కింద వచ్చేస్తాయి. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోనే వస్తాయండి. సో చూడండి, సేల్స్ ఇచ్చారు 4 lakhs, గ్రాస్ ప్రాఫిట్ 2,50,000 ఇచ్చారు. ఆపరేటింగ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ ద ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అడుగుతున్నారండి. ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అడుగుతున్నారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సేల్స్ 4 lakhs ఇచ్చారు కదా. సో గ్రాస్ ప్రాఫిట్ 2,50,000 అంటే నథింగ్ బట్ సిఓజిఎస్ ఎంత అండి? బ్యాలెన్సే కదా. సేల్స్లో నుంచి మనకు గ్రాస్ ప్రాఫిట్ లెస్ చేస్తే ఏమొస్తుంది? సిఓజిఎస్. సో సిఓజిఎస్ 1,50,000 వచ్చింది ఇక్కడ. సో 1,50,000 ఏంటండి? ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చారా? ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ మైనస్ దట్స్ ఇట్. ఇప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది ఇక్కడ. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? సారీ, ఎగ్జాక్ట్లీ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ కదా. ఇప్పుడు అంటే మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ లెస్ చేస్తే ఏమొస్తుందండి? ఎగ్జాక్ట్లీ 1,50,000 నుంచి 1 lakh తీస్తే మనకి ఒక 50,000 వస్తుంది. ఆ 50,000 ఏంటండి అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసింది, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చేసింది. సో రెండు కూడా యాడ్ చేసి డివైడెడ్ బై సేల్స్ చేశారంటే 75% వస్తుంది. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ కాస్ట్ రేషియోస్. ఆపరేటింగ్ కాస్ట్ రేషియోస్ అంటాం వీటిని. ఓకేనా? నెక్స్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో. ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో. ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో అంటే మనకి స్టాండర్డ్గా మనం లైక్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఏమున్నాయి మనకి? లైక్ ఇంట్రెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఏంటి? మనం ఫిక్స్డ్గా ఒక అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాం ప్రతి మంత్ కూడా, ప్రతి ఇయర్ కూడా. ఇంట్రెస్ట్ ఈజ్ ఫిక్స్డ్. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే మనం ఫిక్స్డ్గా పే చేస్తున్నామో ఆ ఇంట్రెస్ట్ అనేది మనం ఏంటంటే అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ విత్ ద ఫార్ములా. ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకుంటున్నాం. ఆ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత, అందులో మనం ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేస్తున్నాం, లైక్ ఆ టోటల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ టోటల్ ప్రాఫిట్లో నుంచి ఎంత ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం, ఎంత ఇంట్రెస్ట్ మనకి వెళ్ళిపోతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫిక్స్డ్ ఛార్జ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లైక్ 100 ఈజ్ యువర్ ఈబీఐటీ. మీరు ఇంట్రెస్ట్ 10 పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ 10 పే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ 10 పే చేస్తుంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 100/10 కదా. అంటే మీ దగ్గర ఉన్న టోటల్ ప్రాఫిట్ని యూటిలైజ్ చేసి మీరు 10 times పే చేయగలరు ఇంట్రెస్ట్. అవుతుందా? మీ దగ్గర 100 rupees ఉంటే మీరు ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ 10 rupees పే చేస్తున్నారు. సో మీకు వచ్చిన టోటల్ ఇయర్ ప్రాఫిట్ ఏదైతే 100 ఉందో ఆ టోటల్ 100ని బేస్ చేసుకొని మీరు 10 times పే చేయగలరు. ఇంకా అంతకంటే ఎక్కువ పే చేయలేరు. సో ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్ ఫార్ములా కదా. ఫార్ములా చెప్పండి. ఫిక్స్డ్ ఛార్జ్ కవర్ రేషియో ఫార్ములా ఏంటి? ఈబీఐటీ డివైడెడ్ బై ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. సో చూడండి, సేల్స్ ఇచ్చారు, సిఓజిఎస్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇచ్చేసారు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ కవర్ రేషియో. ఇంట్రెస్ట్ కవర్ రేషియో అంటే మనం ఏం తీసుకుంటాం? ఫార్ములా ఈబీఐటీ డివైడెడ్ బై ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ 40,000. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ఈబీఐటీ కావాలి. ఈబీఐటీ ఇచ్చారు ఇక్కడ, ఇవ్వలేదు కదా, డైరెక్ట్గా ఇవ్వలేదు కదా మనకి. సేల్స్ ఇచ్చారు, అందులోంచి సిఓజిఎస్ లెస్ చేయండి. సిఓజిఎస్ 1,50,000 చెప్తున్నారు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే ఏమొస్తుందండి? దట్స్ ఇట్. ఆపరేటింగ్ ఇన్కమ్నే మనం ఏమంటాం? లైక్ ఈబీఐటీ అంటాం. సో ఈబీఐటీ మనకి లైక్ ఎంత వస్తుందండి? 70,000 కదా. 70,000 డివైడెడ్ బై ఇంట్రెస్ట్ 40,000 చేయండి, ఎంత వస్తుంది? ఎంతండి? 7/4 చేయండి. యాక్చువల్గా ఇది 10 lakhs అండి, ఇది 2 lakhs. ఎగ్జాక్ట్లీ అండి. సో ఐ థింక్ ఇక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్, మళ్ళీ సిఓజిఎస్ ఇచ్చారు, అవసరం లేదు. సో అది గ్రాస్ ప్రాఫిట్ అయి ఉంటుంది.
సో చూడండి 10 lakhs ఏమో మనకి సేల్స్ ఇచ్చారు, అందులో నుంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ లెస్ చేసాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ చేసాం, డివైడెడ్ బై ఇంట్రెస్ట్ చేసాం, 18 times వచ్చింది. 40,000 ఎంత వస్తుందండి? 18 వస్తుంది. సో 18 అంటే దీని మీనింగ్ ఏంటండి అంటే మీ దగ్గర ఉన్న టోటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీరు 18 times ఇంట్రెస్ట్ పే చేయగలరు, ఇంకా అంతకంటే ఎక్కువ పే చేయలేదు. ఓకేనా? అంటే మనకి 12 months కాబట్టి 18 times అంటే ఇంకా ఎక్సెస్గానే పే చేయగలం. సో ఇట్ ఈస్ గుడ్ మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నట్లే. సో ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఆర్ ఫిక్స్డ్ ఛార్జ్ రేషియో అంటాం. సో దీస్ రేషియోస్ విల్ బీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ చూడండి, డివిడెండ్ పేమెంట్ రేషియో ఆర్ డివిడెండ్ పేఅవుట్ రేషియో అని కూడా అంటాం. అంటే డివిడెండ్ మనం ఎంత పే చేస్తున్నాం సార్? డివిడెండ్ పేమెంట్ రేషియో ఆర్ డివిడెండ్ పేఅవుట్ రేషియో ఫార్ములా ఏంటి అంటే డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే పర్ షేర్కి మనకి ఏంటండి అంటే 100 rupees వస్తుంది, ఎర్నింగ్స్ 100 rupees వస్తున్నాయి. ఈపీఎస్ ఎలా వస్తుంది మనకి? ఎర్నింగ్ పర్ షేర్ ఎలా వస్తుంది? టోటల్ ఈ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తాం. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎలా వస్తుంది? ఈబీఐటీ మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చిందా? ఇంట్రెస్ట్ ట్యాక్స్ లెస్ చేస్తే నెట్ ప్రాఫిట్ వచ్చిందా? ఆ నెట్ ప్రాఫిట్లో నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా లెస్ చేస్తే మిగిలిన అమౌంట్ అంతా కూడా మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్తాం. సో ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో అందులో నుంచి నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఈపీఎస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ షేర్కి మనకి ఎర్నింగ్స్ 100 వస్తున్నాయి, లైక్ ప్రాఫిట్ ఎర్నింగ్స్ 100 వస్తున్నాయి పర్ షేర్కి. అయితే అందులో నుంచి మనం ఏంటండి అంటే డివిడెండ్ వచ్చేసరికి ఒక 10 పే చేస్తున్నాం. డివిడెండ్ అనేది వీఆర్ పేయింగ్ డివిడెండ్ 10 పే చేస్తున్నాం. సో 10 డివైడెడ్ బై 100 into 100 చేయండి, ఎంత వస్తుంది? 10% వస్తుంది. అవునా? అంటే దీని మీనింగ్ ఏంటని అంటే టోటల్గా మీ దగ్గర ఉన్న ప్రాఫిట్లో నుంచి మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో, పర్ షేర్కి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కంలో 10% మీరు డివిడెండ్ పే చేస్తున్నారు. అవునా? హౌ మచ్ డివిడెండ్ యు ఆర్ పేయింగ్ పర్ షేర్కి ఏదైతే ప్రాఫిట్ అవైలబుల్గా ఉందో ఆ ప్రాఫిట్లో నుంచి, లైక్ ఎర్నింగ్ ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ ఎర్నింగ్లో నుంచి 10% మీరు లైక్ ఏంటంటే డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారు, డివిడెండ్ పే చేస్తున్నారు. అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డివిడెండ్ పేఅవుట్ రేషియో ఆర్ డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో అంటాం. ఫార్ములా ఏంటి? డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో ఫార్ములా ఏంటి? డిపిఎస్ డివైడెడ్ బై ఈపీఎస్, డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. దట్స్ ఇట్. ఎర్నింగ్ పర్ షేర్ ఎలా వస్తుందో చెప్పేసాను ఆల్రెడీ. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. చూడండి, డివిడెండ్ 65,000 పే చేశారు, ఎర్నింగ్స్ వచ్చేసరికి 1 lakh ఉన్నాయి. సో డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. అప్పుడు ఎలా చేస్తాం? డిపిఎస్ 65,000 డివైడెడ్ బై 1 lakh అంటే 65%. అంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి కాన్సెప్ట్. టోటల్గా 1 lakh ఎర్నింగ్స్ ఉంటే, 1 lakh ప్రాఫిట్ ఉంటే అందులో మీరు 65,000 డివిడెండే పే చేస్తున్నారు. అవునా? అంటే మిగతా అమౌంట్ మీ దగ్గర ఉంటుంది, ఇంకా 65,000 కూడా యూఆర్ పేయింగ్ యాజ్ ఎ డివిడెండ్. అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ 65%. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంకొక ఎగ్జాంపుల్ అండి. డిపిఎస్ 45 ఇచ్చారు, ఎర్నింగ్స్ 2 lakhs ఇచ్చారు, ఫేస్ వాల్యూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 41, 4 lakhs, ఇది 4 lakhs, ఫేస్ వాల్యూ 10, మార్కెట్ వాల్యూ 100%. క్యాలిక్యులేట్ ద డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో డిపిఎస్ బై ఈపీఎస్. చూడండి, ఫస్ట్ మనం ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ ఎంత? 2 lakhs. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మనకి ఇచ్చారా అంటే ఇవ్వలేదు సార్. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4 lakhs చెప్పారు కదా, ఈ 4 lakhsలో నుంచి ఫేస్ వాల్యూ 10 అని చెప్పారు. 4 lakhs ఏమో లైక్ మనకి షేర్ క్యాపిటల్ వాల్యూ, ఫేస్ వాల్యూ 10 కాబట్టి అంటే మనకి టోటల్గా ఎంతండి? 40,000 షేర్స్ ఉన్నట్టు మన దగ్గర. సో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 40,000. సో చేశారంటే యూ విల్ గెట్ లైక్ 2 lakhs బై 2 lakhs డివైడెడ్ బై 40,000 అంటే ఎంత వస్తుందండి? 2 lakhs divided by 40,000. 5 is the EPS. సో డిపిఎస్ క్యాలిక్యులేట్ చేయండి. డివిడెండ్ పర్ షేర్ అంటే డివిడెండ్ పర్ షేర్ ఆల్రెడీ 45 ఇచ్చేసారు. సారీ 5 కరెక్టేనా? ఇది 2 lakhs డివైడెడ్ బై 40,000. 5 రాదు కదా? 5 కరెక్టే కదా? 5 కరెక్టేనండి. ఏంటండి 9 ఎలా వచ్చింది? అవునండి.
45 డివైడెడ్ బై యాక్చువల్లీ అలా కాదు, సంథింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంతే. డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో డివైడెడ్ బై ఈపీఎస్ చేయాలి. సో లైక్ ఇక్కడ డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో ఇక్కడ మనకి 45 ఇచ్చారు, బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అంటే మనకి ఎర్నింగ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు కదా డివిడెండ్ అనేది. మీ దగ్గర 100 రూపీస్ ఉంటే అందులో నుంచి మీరు మ్యాక్సిమం 100 రూపీస్ పే చేయగలరు, అందుకంటే ఎక్కువ పే చేయలేరు కదా. సో సంథింగ్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఈబేస్డ్ బై ఈపీఎస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతేనండి, డివిడెండ్ ఈల్డ్ రేషియో రిలేటెడ్గా అడుగుతున్నారు. ఏదండి, అచ్చా మేబీ 450 డివైడెడ్ బై 40 lakhs చేస్తే 40 lakhs పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, విల్ చెక్. అంతేనండి. చూడండి నెక్స్ట్ ఇవన్నీ డివిడెండ్ ఈల్డ్ రేషియో రిలేటెడ్గానే. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, సింపుల్ థింగ్స్. సో డివిడెండ్ పేడ్ అవుట్ రేషియో ఫార్ములా ఏంటండి, డిపిఎస్ డివైడెడ్ బై ఈపీఎస్. డివిడెండ్ ఈల్డ్ రేషియో ఉంటుంది, డివిడెండ్ ఈల్డ్ రేషియో అని ఉంటుంది. ఈల్డ్ రేషియో అంటే టోటల్గా ఈల్డ్ ఎంత అంటే మనకి మార్కెట్లో ప్రైస్ ఎంత, ఆ మార్కెట్ ప్రైస్లో నుంచి మనకి డివిడెండ్ ఎంత వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షేర్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు, ఆ షేర్ వాల్యూ 1000 రూపీస్ ఉంది మార్కెట్లో. ఆ 1000లో మళ్ళీ మీకు డివిడెండ్ ఎంత వస్తుందండి అంటే, సో పర్ షేర్కి డివిడెండ్ 100 పే చేస్తున్నారు వాళ్ళు. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. అంటే ఇక్కడ ఏంటండి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10% వచ్చింది అనుకోండి, అంటే మార్కెట్లో మార్కెట్ ప్రైస్ 1000 అయితే ఆ 1000లో మనకి ఏంటండి అంటే లైక్ డివిడెండ్ ఎంత పే డివిడెండ్ మనకి ఎంత వస్తుంది, మార్కెట్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్లో డివిడెండ్ ఎంత పే చేస్తున్నారు. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏంటండి అంటే డివిడెండ్ ఈల్డ్ రేషియో అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ టు ఎర్నింగ్స్ రేషియో, పిఈ రేషియో అని చెప్తాం. పిఈ రేషియో ఫార్ములా ఏంటండి అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఆర్ ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో అంటాం వీటినే. ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో అంటే ఏంటండి అంటే మార్కెట్ ఫార్ములా ఈజ్ ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్ ఇంటూ 100. సింపుల్గా దీని మీనింగ్ ఏంటండి అంటే మార్కెట్లో ప్రైస్ ఎంత, పర్ షేర్ యొక్క ప్రైస్ ఎంత, పర్ షేర్ ప్రైస్ 1000. అంటే మీరు ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ ప్రైస్ పర్చేస్ చేయాలని వెళ్ళారు, సో పర్ షేర్ 1000 రూపీస్ అడుగుతున్నారు. అయితే ఆ 1000లో ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే 500 ఈజ్ ద ఈపీఎస్. అంటే ఒక్కొక్క షేర్కి ఎర్నింగ్ ఎంత అవైలబుల్గా ఉందండి అంటే 500 అవైలబుల్గా ఉంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేశారంటే యూ విల్ గెట్ లైక్ 1000 డివైడెడ్ బై 500 ఎంత, ఎంత 2 into 2 1000 డివైడెడ్ బై 500 2 కదా. దట్స్ ఇట్. సో 2 times అని తీసుకోవచ్చు దీన్ని, ఆర్ 2%. సో అంటే మనకి ఏంటండి అంటే మనకి లైక్ మన ఎర్నింగ్స్ పర్ షేర్ ఏదైతే ఉందో ఆ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది టోటల్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా లైక్ టోటల్ మార్కెట్ ప్రైస్లో ఎంత పోర్షన్ వస్తుంది, ఎన్ని టైమ్స్ మనకి ఎర్నింగ్స్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో పిఈ రేషియో ఫార్ములా ఏంటండి అంటే ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్. సో చూడండి ఎగ్జాంపుల్ 1 ఎంపీఎస్ ఇచ్చారు, ఈపీఎస్ ఇచ్చారు, పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. 500 డివైడెడ్ బై 300 చేశారంటే 1.67 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు చూడండి, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు రిటర్న్ ఎంత వస్తుంది, అంతేనా. హౌ మచ్ అమౌంట్ యు ఆర్ ఇన్వెస్టింగ్, ఆ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అందులో మీకు రిటర్న్ ఎంత వస్తుంది. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, క్యాపిటల్ ఎంప్లాయిడ్. మీరు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చి కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేశారు అదే కదా మీ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ అంటే నథింగ్ బట్ ప్రాఫిటే కదా. సో ఈబీఐటీ. సో అల్టిమేట్గా ప్రాఫిట్ ఎంత అచీవ్ చేస్తున్నారు. ట్యాక్సెస్ ఇంట్రెస్ట్ అవన్నీ ఫిక్స్డ్, మీరు కంపల్సరీ పే చేయాల్సిందే, వాటిని మీరు లెస్ చేయాల్సిన అవసరం లేదు. అవి లెస్ అయ్యక ముందుగానే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, అవి లెస్ అయ్యక ముందుగానే హౌ మచ్ ప్రాఫిట్ యు ఆర్ గెటింగ్, దాన్ని మనకి ఏంటండి అంటే ఈబీఐటీ తీసుకుంటున్నాం మనం. ఈబీఐటీ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా వస్తుందో చెప్పాను నేను. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా వస్తుందండి, ఒకటి టోటల్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్, లేదు అంటే ఈక్విటీ ప్లస్ డెట్, లాంగ్ టర్మ్ డెట్ చేశారంటే మీకు లైక్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేస్తుంది.
సో ఈబీఐటీ ఎలా వస్తుందో మనకు తెలుసు, ఆల్రెడీ మనం P&L స్టేట్మెంట్ చూసాం కదా. సో దీన్ని ఇంకొక ఫార్ములా కూడా క్యాలిక్యులేట్ చేస్తారండి. నెట్ ప్రాఫిట్ రేషియో ఇంటూ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి ఏంటండి అంటే చూడండి, సింపుల్గా నెట్ ప్రాఫిట్ రేషియో డివైడెడ్ ఇంటూ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అని ఎందుకు చెప్తున్నారండి అంటే, ఇక్కడ సేల్స్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై అసెట్స్ మిగులుతుంది. లైక్ ఈబీఐటీ తీసుకోండి, ఈబీఐటీ డివైడెడ్ బై అసెట్స్ ఉంటుంది. లైక్ అల్టిమేట్గా ఇదే థింగ్. ఈబీఐటీ అంటే మనం ఈబీఐటీ అని రాస్తాం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లేస్లో అసెట్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ రాస్తాం. సో ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, లైక్ ప్రాక్టీస్ చేయండి. ఈబీఐటీ ఇచ్చేసారు, ఈబీఐటీ క్యాలిక్యులేట్ చేసాం. లైక్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేసారు, క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5 lakhs చేసాం. సో యూ గాట్ ద 200%. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అందులో మీకు రిటర్న్ ఎంత వస్తుందండి అంటే 200% రిటర్న్ వస్తుంది. ఓకేనా, క్లియర్? దట్స్ ఇట్. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అంటున్నారండి. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అంటే ఏంటి? సో టోటల్గా మీ యొక్క నెట్వర్త్ ఏదైతే ఉందో ఆ నెట్వర్త్లో నెట్వర్త్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి, అగైన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఆ షేర్ హోల్డర్స్ ఫండ్స్ నెట్ ప్రాఫిట్ ఎంత, అందులో షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం రిటర్న్ ఆన్ నెట్వర్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ వరకు మనం ఏదైతే చేసామో ఇవన్నీ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేసాం, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ కాస్ట్, పిఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం, డిపిఎస్ క్యాలిక్యులేట్ చేసాం, ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసాం. అలాగే మనకి ఇంకా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం, రిటర్న్ ఆన్ నెట్వర్క్. ఇవన్నీ కూడా రిగార్డింగ్ ద ప్రాఫిట్. ఎందుకంటే ప్రతి చోట కూడా మనం ఏంటి, ప్రాఫిట్ అన్న తీసుకుంటున్నాం, సేల్ అన్న తీసుకుంటున్నాం, ఈబీఐటీ అన్న తీసుకుంటున్నాం. అవునా. సో దట్స్ వై ఈ రేషియోస్ అన్నింటిని కూడా మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ అని చెప్పుకుంటాం. సింపుల్. ఎస్. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ రేషియోస్. సో ఓవరాల్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో టర్న్ ఓవర్ అంటే సేల్స్, మనకి ఆ సేల్స్ అనేది టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత, అందులో మనం ఎంత సేల్ చేసాం అనే దానికి టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ. బేసిక్ ఫార్ములా అది. నెక్స్ట్ చూడండి, ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే లైక్ టోటల్గా ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర, ఆ ఫిక్స్డ్ అసెట్స్ని బేస్ చేసుకొని మీరు ఎంత సేల్ చేయగలుగుతున్నారు. అదవుతుందా? మీ దగ్గర 1 lakh వర్త్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఆ 1 lakh వర్త్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్ని యూటిలైజ్ చేసి మీరు ఎంత సేల్ చేయగలుగుతున్నారు, హౌ మచ్ అమౌంట్ యు ఆర్ గోయింగ్ టు సెల్, ఎంత సేల్స్ చేయగలుగుతున్నారు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటంటే సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. టర్న్ ఓవర్ అంటే సేల్సే కదా, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్సే. సో ఫార్ములా ఈజ్ సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్ ఇంటూ 100. ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోస్. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే ఇక్కడ ఏంటండి అంటే లైక్ మనకి ఇన్వెంటరీ మూమెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇన్వెంటరీ అనేది మనం ఏ లెవెల్లో లైక్ ఇన్వెంటరీ అనేది ఎలా యూస్ చేస్తున్నాం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నాం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోస్ యూజ్ అవుతాయి. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు COGS డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత, అందులో మనకి యావరేజ్గా ఇన్వెంటరీ మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం క్యాలిక్యులేట్ చేశారంటే యూ విల్ గెట్ ద ఇన్వెంటరీ టర్న్ ఓవర్. సో డేస్లో కన్వర్ట్ చేయాలంటే 360 days డివైడెడ్ బై ద ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో చేశారంటే అసలు ఎన్ని డేస్లో మీరు ఇన్వెంటరీ పర్చేస్ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎలా వస్తుంది మనకి, టోటల్గా యావరేజ్ ఇన్వెంటరీ తీసుకుంటాం, యావరేజ్ ఇన్వెంటరీ ఎంత, ఆ యావరేజ్ ఇన్వెంటరీకి రిలేటెడ్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత, లైక్ COGS ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం, ఆ ఇన్వెంటరీ కోసం మనం ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో వస్తుంది. ఆ టర్న్ ఓవర్ రేషియోని మనం డేస్లో క్యాలిక్యులేట్ చేయాలంటే సో 365 days డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో చేశారంటే సో యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ డేస్
లైక్ 37 డేస్ వచ్చింది అనుకోండి, అంటే ఎవ్రీ 37 డేస్కి మీరు ఏంటంటే అంటే ఇన్వెంటరీని మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు. ఎవ్రీ 37 డేస్కి మన దగ్గర ఇన్వెంటరీ అయిపోతుంది. సో ఇలా క్యాలిక్యులేషన్ చేయడానికి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో యూజ్ అవుతుంది. డెటార్ టర్న్ ఓవర్ రేషియో కూడా అదే కదా. ఇన్ డేస్లో డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటాం. డెటార్స్ అనేది ఎంత పీరియడ్లో మనం కలెక్ట్ చేయగలుగుతున్నాం, లైక్ ఎన్ని డేస్లో కలెక్ట్ చేయగలుగుతున్నాం. ఇవాళ సేల్ చేస్తే 30 డేస్లో కలెక్ట్ చేయగలుగుతున్నాం, ఇవాళ సేల్ చేస్తే 45 డేస్లో కలెక్ట్ చేయగలుగుతున్నాం. అలా ఎన్ని డేస్లో కలెక్ట్ చేయగలం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డెటార్ టర్న్ ఓవర్ రేషియో అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో డెటార్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై ద యావరేజ్ డెటార్స్. మనకి బేస్ సేమ్ తీసుకోవాలి. ఇన్వెంటరీకి అయితే COGS తీసుకోవాలి, డెటార్స్కి అయితే క్రెడిట్ సేల్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? దట్స్ ఇట్. క్రెడిటర్స్కి అయితే క్రెడిట్ పర్చేజెస్ తీసుకోవాలి. దట్స్ ఇట్, అంతే ఫార్ములాస్. సో క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డేటాస్. సో డేస్లో కన్వర్ట్ చేయాలంటే 12 months ఆర్ 365 days డివైడెడ్ బై డేటాస్ టర్న్ ఓవర్ రేషియో. సేమ్ ఫర్ క్రెడిటర్కి ఏంటి, యావరేజ్ క్రెడిటర్స్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. ఓకేనా. సో వచ్చేసారంటే యూ విల్ గెట్ ద డేటాస్ కలెక్షన్ పీరియడ్ కూడా వచ్చేస్తుంది. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫినిష్డ్ గుడ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్వెంటరీ చూడండి, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం రా మెటీరియల్ కన్జంప్షన్ తీసుకుంటాం, ఎంత రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తాం. బట్ ఫినిష్డ్ గుడ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే COGS తీసుకుంటాం. మనం ఇంతకుముందు ఫార్ములా ఏది చూసాం, COGS అంటే అది ఫినిష్డ్ గుడ్స్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది కానీ రా మెటీరియల్ కానీ అవి కాదు. అవి అనుకోండి రా మెటీరియల్ కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే దెన్ యూ నీడ్ టు టేక్ ద రా మెటీరియల్ కన్స్యూమ్డ్, నాట్ COGS తీసుకోకూడదు, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ తీసుకోవాలి. సో P&L అకౌంట్ ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. అదర్ ఎక్స్పెన్సెస్, అదర్ ఇన్కమ్, డివిడెండ్ రిసీవ్డ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, PBT, నెట్ ప్రాఫిట్. సో బ్యాలెన్స్ షీట్ యూ నో ద ఫార్ములా. అసెట్స్లో ఏముంటాయండి, అసెట్స్లో మనకి లైక్ లాంగ్ టర్మ్ అసెట్స్ అండ్ లైక్ నాన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. ల్యాండ్ అండ్ బిల్డింగ్, టాంజిబుల్ అసెట్స్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, అదర్స్. ఇంటాంజిబుల్లో పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, గుడ్ విల్ ఇవన్నీ ఉంటాయి మనకి. కరెంట్ అసెట్స్లో అయితే క్యాష్, బ్యాంక్, డేటాస్, లైక్ అకౌంట్స్ రిసీవబుల్ ఉంటుంది, ఇన్వెంటరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కరెంట్ అసెట్స్లో వస్తాయి, ఇవన్నీ లాంగ్ టర్మ్ అసెట్స్లో వస్తాయి. ఓకేనా. తర్వాత మిస్లేనియస్ అసెట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, గుడ్ విల్ ఏదైనా ఉంటే అవి కూడా రికార్డ్ చేస్తాం. తర్వాత లైబిలిటీస్లో కరెంట్ లైబిలిటీస్లో క్రెడిటర్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, అదర్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్, పబ్లిక్ డిపాజిట్స్ ఇవన్నీ వస్తాయి. షేర్ హోల్డర్స్ ఫండ్స్లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, మిస్లేనియస్ ఇవన్నీ. లైబిలిటీస్లో బ్యాంక్ ఓడి, లాంగ్ టర్మ్ ఫండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లైక్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఈ బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతున్నాయా? ఫస్ట్ మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం, ఆ తర్వాత యాక్టివిటీ రేషియోస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫైనాన్షియల్ రేషియోస్. చూడండి ఫైనాన్షియల్ రేషియోస్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, లిక్విడిటీ. లైక్ షార్ట్ టర్మ్లో అయితే లిక్విడిటీ క్యాలిక్యులేట్ చేస్తాం, లాంగ్ టర్మ్లో అయితే సాల్వెన్సీ, షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ. సో లిక్విడిటీ, షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్లో ఫస్ట్ వన్ ఈజ్ కరెంట్ రేషియో. కరెంట్ రేషియో అంటే ఏంటండి అంటే ఫార్ములా ఈజ్ కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై ద కరెంట్ లయబిలిటీస్. అంటే మీరు కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటండి, ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు పే చేయాలి మీరు, లేదా ఇంకొక 1-2 monthsలో పే చేసేయాలి, దాన్ని మనం ఏమంటాం, కరెంట్ లయబిలిటీస్ అంటాం. సో అంటే మీరు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఏదైతే ఉందో పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ చేయడానికి మీ దగ్గర ఎంత కరెంట్ అసెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో అంటే ఎట్ ప్రెసెంట్ మన కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్ ఓడి పే చేయాలి, నెక్స్ట్ మంత్ పే చేయాలి, ఎంతండి అంటే 12 lakhs పే చేయాలి. ఆ 12 lakhs పే చేయడానికి మీ దగ్గర కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కరెంట్ రేషియో యూజ్ అవుతుంది. ఓకేనా. సో కరెంట్ రేషియో విల్ బి లైక్ ఇట్ నీడ్స్ టు బి 2:1 రేషియోలో ఉంటే బెస్ట్ రేషియో అని చెప్తాం మనం. అంటే ఫర్ ఎవ్రీ 1 కరెంట్ లయబిలిటీ దేర్ మస్ట్ బి 2 కరెంట్ అసెట్స్. ఓకేనా. సో కరెంట్ రేషియో ఇది. లిక్విడ్ రేషియో అంటాం. లిక్విడ్ రేషియో అంటే లిక్విడ్ రేషియో ఆర్ క్విక్ రేషియో ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో, ఏ నేమ్ చెప్పినా కానీ సేమ్ ఫార్ములా అండి. లిక్విడ్ అసెట్స్ డివైడెడ్ బై ద కరెంట్ లయబిలిటీస్. ఇంతకుముందు మనం న్యూమరేటర్లో ఏం తీసుకున్నాం, కరెంట్ అసెట్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే కరెంట్ అసెట్స్ తీసుకోం మనం. కరెంట్ అసెట్స్లో నుంచి ఇన్వెంటరీ లెస్ చేసేస్తాం. ఇన్వెంటరీ లెస్ చేసాం అనుకోండి, ఇంకా మిగతాదంతా కూడా ఏంటంటే లిక్విడ్ క్యాష్ మిగులుతుంది మన దగ్గర. కరెంట్ అసెట్స్లో నుంచి ఇన్వెంటరీ కూడా లెస్ చేస్తే మన దగ్గర ఇంకేం మిగులుతుందండి అంటే లిక్విడ్ క్యాష్ మిగులుతుంది. అంటే ఈజీగా అంటే ఆన్ ది స్పాట్ ఇప్పటికిప్పటికి మనం పే చేయగలం. అంటే దాన్నే కదా క్విక్, ఎంత క్విక్గా మీరు పే చేయగలరు అంటే ఆన్ ద స్పాట్ ఇప్పటికిప్పటికి ఎంత మేము పే చేయగలం అంటే క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. లేదా మార్కెటబుల్ సెక్యూరిటీస్ సేల్ చేసి కూడా మనం అమౌంట్ అనేది రీపే చేయగలం కాబట్టి. సో అందుకోసం ఇన్వెంటరీ లెస్ చేస్తాం. సో ఇన్వెంటరీ, ప్రిలిమినరీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ లెస్ చేస్తే యూ విల్ గెట్ ద లిక్విడ్ ఎక్స్పెన్సెస్.
సో లిక్విడ్ లైబిలిటీస్ అంటే కరెంట్ లైబిలిటీస్ మైనస్ బ్యాంక్ ఓడి క్యాష్ క్రెడిట్ ఇవన్నీ లెస్ చేస్తే యూ విల్ గెట్ ద లిక్విడ్ లైబిలిటీస్. సో సూపర్ క్విక్ అసెట్స్, సూపర్ క్విక్ రేషియో అంటున్నారండి. అంటే సూపర్ క్విక్ అసెట్స్ తీసుకోవాలి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ మనకి ఇన్వెంటరీస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో జస్ట్ లైక్ అన్ని ఓన్లీ క్యాషే ఉంటుంది ఇక్కడ. ఇంతకుముందన్న మార్కెటబుల్ సెక్యూరిటీస్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఏముండవండి, ఓన్లీ క్యాష్ ఉంటుంది. సో ఓన్లీ క్యాష్ తీసుకుంటే మనం సూపర్ క్విక్ రేషియోస్ అంటాం. అంత ఇంపార్టెంట్ ఏం కాదండి ఇవి. డిఫరెన్స్ మీకు సిలబస్లో కూడా లేవు ఇవి, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ ఫార్ములాస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ. సో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఇవన్నీ నాట్ నీడెడ్. ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో, ప్రొపరైటరీ రేషియో. ఫిక్స్డ్ అసెట్ రేషియో అంటే నెట్ ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ద లాంగ్ టర్మ్ ఫండ్స్. డెట్ ఈక్విటీ రేషియో అంటే లాంగ్ టర్మ్ డెట్ డివైడెడ్ బై ద లాంగ్ టర్మ్ ఫండ్స్. ప్రొపరైటరీ రేషియో అంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ డివైడెడ్ బై ద టాంజిబుల్ అసెట్స్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశారంటే యూ విల్ గెట్ ద ఫైనాన్షియల్ రేషియోస్. సో ఇంపార్టెంట్ అయితే మనకి ఇక్కడ కరెంట్ రేషియో ఒకటి అడుగుతారు, ఇంకొకటి క్విక్ రేషియో అడుగుతారు. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. లేదు అంటే ఫిక్స్డ్ అసెట్ రేషియో అండ్ ప్రొపరైటరీ రేషియోస్ అంతే, మిగతాదంతా నార్మల్గానండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద టోటల్ ఎంటైర్ చాప్టర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రేషియోస్. అర్థమైందా? క్లియర్? దట్స్ ఇట్. సో 2 minutes బ్రేక్ తీసుకుంటారా? వాటర్ బ్రేక్. ఓకే, 2 minutes విల్ స్టార్ట్ అగైన్. ఓకే కదా. సో రేషియో అనాలిసిస్ చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ చిన్న చిన్న చాప్టర్స్ అండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనం ఆల్రెడీ లైక్ కార్పొరేట్ అకౌంటింగ్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి టోటల్గా 2 types ఆఫ్ మెథడ్స్, 2 types ఉంటాయి. లైక్ వన్ ఈజ్ లైక్ డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఒకటి ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం మనం, ఫార్మేట్ ఎలా ఉంటుంది డైరెక్ట్ మెథడ్లో గుర్తుందా? డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్లో టోటల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 3 యాక్టివిటీస్ ఉంటాయి. 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్లో విల్ రికార్డ్ ఓన్లీ ఆపరేటింగ్ ఐటమ్స్. లైక్ ఒకసారి చూడండి, డైరెక్ట్ మెథడ్లో నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ తీసుకుంటాం. సో ఇందులో ఓన్లీ 3 items కన్సిడర్ చేస్తామండి. ఓన్లీ 3 items. హియర్ విల్ కన్సిడర్ ఓన్లీ 3 items. సరే కనుక్కోండి. ఓకే, నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మనకి ఓన్లీ 3 items వస్తాయి. ఒకటి కలెక్షన్స్ ఫ్రమ్ ది డేటాస్, మీరు అమౌంట్ ఎంత కలెక్ట్ చేసుకున్నారు డేటాస్ దగ్గర నుంచి, అండ్ పేమెంట్ మేడ్ టు ది సప్లయర్స్, మీరు ఎంత పే చేశారు, అండ్ వేజెస్. ఈ 3 items మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం.
గుర్తుంటుందా? ఏంటండి? ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏమేమి రికార్డ్ చేస్తామండి అంటే కలెక్షన్స్ రికార్డ్ చేస్తాం. కలెక్షన్స్ ఫ్రమ్ ది సప్లయర్స్ అంటే ఎవరు? డేటాస్ దగ్గర నుంచి మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారనేది క్యాలిక్యులేట్ చేయడానికి అవి ఇక్కడ రికార్డ్ చేస్తాం. అలాగే మీరు ఎంత పేమెంట్ చేస్తారు సప్లయర్స్కి, అలాగే వేజెస్ ఏదైనా పే చేశారు, ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్లో వస్తాయి. డే టు డే ఆపరేషన్స్లో ఇవే కదా మనం చేసేది. సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తాం, సాలరీస్ పే చేస్తాం, అగైన్ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాం, మనం పేమెంట్ చేస్తాం. ఇవే కదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మనకి ఈ 3 ఐటమ్స్ మెయిన్గా ఉంటాయండి. సో చూడండి ఫార్మేట్: క్యాష్ రిసీట్ ఫ్రమ్ ది కస్టమర్స్ అండ్ అదర్ ఇన్ఫ్లోస్. సో క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ ది సప్లయర్స్ అండ్ అదర్ అవుట్ఫ్లోస్. సో ఫస్ట్ వన్ క్యాష్ కలెక్షన్స్ తీసుకున్నాం. సో తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ క్యాష్ పేమెంట్ తీసుకోవాలండి. క్యాష్ పేమెంట్ టు ద క్యాష్ పేమెంట్ టు ది సప్లయర్స్ క్యాష్ పేమెంట్, అలాగే వేజెస్ కూడా తీసుకోవాలి. ఆ 3 కూడా తీసుకున్నారంటే యూ విల్ గెట్ ది క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. అందులో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయండి. అందులో నుంచి మనకి ఏంటంటే అంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా లెస్ చేస్తే యూ విల్ గెట్ ద నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫార్మేటింగ్ అయితే మొత్తం ఇవ్వలేదు, బట్ యాజ్ టీస్గా నేను చెప్పిందే ఫాలో అయిపోండి. డైరెక్ట్ మెథడ్లో ఫస్ట్ క్యాష్ కలెక్షన్స్ వస్తుంది. లైక్ డేటాస్ దగ్గర నుంచి మనం ఎంత కలెక్ట్ చేసుకుంటున్నాం, లైక్ మనం తర్వాత సప్లయర్కి ఎంత పే చేసాం, సాలరీస్ ఎంత పే చేసాం, ఈ 3 వస్తాయి. అందులో నుంచి ట్యాక్స్ లెస్ చేయండి, అందులో నుంచి ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ లెస్ చేయండి. దట్స్ ఇట్, అయిపోతుంది. ఆపరేటింగ్ యాక్టివిటీస్ కంప్లీటెడ్. ఆ తర్వాత క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో ఏమొస్తాయండి అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. అర్థం? అంటే మనం ఫిక్స్డ్ అసెట్ ఏదైనా పర్చేజ్ చేసామా, సేల్ చేసామా, అది వస్తుంది. అండ్ ఆ ఫిక్స్డ్ అసెట్ రిలేటెడ్గా లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసామా, ఆ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఏంటండి అంటే లైక్ ఎనీ డివిడెంట్, మనకి ఏదైనా డివిడెంట్ రిసీవ్ చేసుకున్నా కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో వస్తుంది. ఇంకా అంతేనండి. ఫస్ట్ వన్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, డివిడెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఈ 3 ఐటమ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో వస్తాయి. ఏంటండి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్. ఓకేనా? అంటే ఇంట్రెస్ట్ డివిడెంట్ ఎందుకు రిసీవ్ చేసుకుంటారు మీరు? ఇన్వెస్ట్మెంట్ చేస్తే కదా. ఇంట్రెస్ట్ కూడా అంతే కదా. మీరు ఎక్కడన్నా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, అందులో నుంచి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టేనా అక్కడ. దట్స్ వై దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ. అదే మీరు డివిడెంట్ పే చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ పేయింగ్ ద డివిడెంట్, మీరు డివిడెంట్ పే చేస్తున్నారు. మీరు డివిడెంట్ ఎందుకు పే చేస్తారు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? కొంతమంది దగ్గర షేర్ క్యాపిటల్, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాం కాబట్టి షేర్ క్యాపిటల్ అని చెప్పి వాళ్ళకి మనం డివిడెంట్ పే చేస్తున్నాం. అది ఇన్వెస్ట్మెంటా? మనకి ఇన్వెస్ట్మెంట్ అది కాదు, అది ఫైనాన్స్. మనకి అమౌంట్ అవసరం ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం కదా, దట్ ఈస్ ఫైనాన్స్. ఇంట్రెస్ట్ పే చేశారు మీరు. ఇంట్రెస్ట్ పే చేశారంటే ఎందుకు పే చేస్తారు మీరు? ఒక లోన్ తీసుకున్నారు మీరు, అంటే ఫైనాన్స్ తీసుకున్నారా? ఇంట్రెస్ట్ పేమెంట్, ఇంట్రెస్ట్ పేడ్, డివిడెంట్ పేడ్ వస్తే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్ వస్తే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. దట్స్ ఇట్. సో ఇక అల్టిమేట్గా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఏమొస్తాయండి అంటే ఒకటి షేర్ క్యాపిటల్, లైక్ షేర్ క్యాపిటల్ ఫండ్స్, ఏదైనా మనం షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసాం, అందులో నుంచి మనకి అమౌంట్ వచ్చింది అనుకోండి, ఫైనాన్సింగ్ యాక్టివిటీ కదా అది కూడా. సో దట్ విల్ బి ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అండ్ డివిడెంట్ పెయిడ్ అండ్ అలాగే మనకి ఇంట్రెస్ట్ పెయిడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో వస్తాయి. అంతే, అయిపోయింది. ఇంకా డైరెక్ట్ మెథడ్ ఫార్మేట్ అదేనండి. డైరెక్ట్ మెథడ్ ఫార్మేట్లో ఫస్ట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, అందులో 5 ఐటమ్స్ చెప్పాను. ఒకటి కలెక్షన్స్ ఫ్రమ్ ది డేటాస్, పేమెంట్ టు ద సప్లయర్స్, వేజెస్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, 5 ఐటమ్స్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్, డివిడెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో షేర్ క్యాపిటల్ ఫండ్స్, అలాగే డివిడెంట్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్. దట్స్ ఇట్, అయిపోయింది. దిస్ ఈస్ ద టోటల్ ఫార్మేట్ ఆఫ్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇన్ ది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో దిస్ ఈస్ ద టోటల్ ఫార్మేట్ అండి. ఓకేనా? సింపుల్. ఇండైరెక్ట్ మెథడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ సేమ్గా ఉంటాయి, ఒక ఆపరేటింగ్ యాక్టివిటీస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ప్రాబ్లంలో. కొన్ని టైమ్స్ ఏంటంటే అంటే కలెక్షన్స్ ఎంత తీసుకుంటున్నారు, మీరు ఎంత పే చేశారు, ఆ డీటెయిల్స్ ఉండవు మన దగ్గర. వేజెస్ ఎంత పే చేస్తారు, ఆ డీటెయిల్స్ ఉండవు. డైరెక్ట్గా ప్రాఫిట్ ఇచ్చేస్తారు, నెట్ ప్రాఫిట్ ఇచ్చేస్తారు. ఆ నెట్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్స్ వై ద ఫార్మేట్ విల్ బి, ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ తీసేసుకుంటాం. ఆ నెట్ ప్రాఫిట్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P&L అకౌంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చిందంటే ఆ నెట్ ప్రాఫిట్లో నాన్ క్యాష్ ఐటమ్స్ కూడా రికార్డ్ చేసి ఉంటాము. మనం డెప్రిసియేషన్ లెస్ చేసి ఉంటామా? అవునా కదా? డెప్రిసియేషన్ లెస్ చేసి ఉంటాం. ఇంకా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ మనం సేల్ చేసి, లైక్ ఏంటంటే
లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ఏదైనా అసెట్ సేల్ చేసినందుకు లాస్ వచ్చింది, అవి కూడా మనం P&L లో రికార్డ్ చేసి ఉంటాం కదా. అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని నెట్ ప్రాఫిట్ అని చెప్తున్నాం మనం. బట్ అది కరెక్ట్ కాదు కదా. దట్స్ వై ఆ నెట్ ప్రాఫిట్లో నుంచి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే మళ్ళీ రివర్స్ చేసేయండి. అర్థమవుతుందా? P&L అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు డెప్రిసియేషన్ టు డెప్రిసియేషన్ అని రాస్తాం మనం. అంటే డెప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ లెస్ చేసిన తర్వాత మనకు ఆ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తున్నాం కాబట్టి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అసలు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ క్యాష్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ జరగలేదు కదా. డెప్రిసియేషన్లో దెర్ ఈజ్ నో క్యాష్ ఇన్ఫ్లో క్యాష్ అవుట్ఫ్లో. దట్స్ వై నెట్ ప్రాఫిట్లో నుంచి మనం ఏంటంటే అంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేస్తాం, నాన్ క్యాష్ ఇన్కమ్ ఉంటే ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేస్తాం. ఆ తర్వాత చేంజెస్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ అసెట్స్ ఏదైనా కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయిందనుకోండి లెస్ చేస్తాం. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్లో డెటార్ బ్యాలెన్స్ ఉందండి, డెటార్స్ బ్యాలెన్స్ ఉంది. లేదా ఇన్వెంటరీస్ తీసుకోండి, ఇన్వెంటరీ ఇంక్రీజ్ అయిందంటే మీ దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోయి ఉంటుందా వచ్చి ఉంటుందా? ఇన్వెంటరీ ఇంక్రీజ్ అయిందంటే మీరు ఏం చేసి ఉంటారు, ఇంకా ఇన్వెంటరీ పర్చేజ్ చేసి ఉంటారు. అప్పుడు క్యాష్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ఫ్లో కదా, లెస్ చేయండి. ఇన్వెంటరీ డిక్రీజ్ అయింది, మీ దగ్గర చాలా ఇన్వెంటరీ ఉండేది, ఇప్పుడు తక్కువ ఇన్వెంటరీ ఉంది అంటే ఏం జరిగినట్టు అక్కడ సేల్ చేస్తారు. అంటే మీకు ఇన్కమ్ డబ్బులు వచ్చి ఉంటాయా వెళ్ళిపోయి ఉంటాయా? వచ్చి ఉంటాయి. సో దట్స్ వై యాడ్ చేయండి. సేమ్ కాన్సెప్ట్ ఫర్ ది లయబిలిటీస్ కూడా అడ్జస్ట్మెంట్ చేశారంటే దెన్ యూ విల్ గెట్ ద నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండర్ ది ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్సింగ్ సేమ్ 3 తెలుసు కదా. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయి, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, డివిడెండ్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయిపోయింది. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో షేర్ క్యాపిటల్, దట్స్ ఇట్ అయిపోయింది. సేమ్ ఫార్మేట్, ఇంకా ఒక్క ఆపరేటింగ్ యాక్టివిటీస్ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో దిస్ ఈస్ ద టోటల్ 2 మెథడ్స్ ఫర్ ది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ అయిపోయింది. అంతేనండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో సేమ్ మనం ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేసామో అదే థింగ్స్ ఉంటాయి అక్కడ కూడా. ఈజీగా ఉందా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్? ఫార్మేట్ అండి, ఫార్మేటింగ్ చాప్టర్ ఇది. ఫార్మేట్ వచ్చేసిందంటే మీరు ప్రాబ్లం చేసేయగలరు. ఇక లైక్ యూ కెన్ డూ ద చాప్టర్ ఈజీగా చేసేయగలరు. సో ఫార్మేట్లో ఏమి ఉంటాయి ఏంటి అనేది వి డిస్కస్డ్. సో ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో లాస్ట్ చాప్టర్ ఆఫ్ అవర్ టోటల్ ఏదండి, చాలా ఏముండవు, సేమ్ ఉంటుంది. లైక్ 1 సెకండ్ చూపిస్తాను. ఎఫ్ఎంఏ కదా మనం చూస్తుంది. మీరు అకౌంట్స్లో చెప్తున్నారా? మరి ఇప్పుడు చూస్తుంది ఎఫ్ఎంఏ కదా కదా లైక్ మీరు అకౌంట్స్లో ఫార్మేట్ చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ సేమే. మనకి ఏంటండి అంటే చేంజ్ ఏమి ఉండదండి మనకి. మీకు అలా కనిపిస్తుంది అంతే. ఇక్కడ చూడండి సేమ్ ఫార్మేట్ మీకు అక్కడ కూడా వస్తుంది. క్యాష్ రిసీవ్స్ ఫ్రమ్ కస్టమర్స్, క్యాష్ పేడ్ టు సప్లయర్స్,
ఇన్కమ్ ట్యాక్స్, క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ, నెట్ క్యాష్ ఆపరేటింగ్, నెట్ ప్రాఫిట్, అడ్జస్ట్మెంట్ ఫర్ ది ఆర్ ఇక్కడ ఏంటి ఇండైరెక్ట్ మెథడ్లో చెప్తున్నారు ఇక్కడ. లైక్ డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కంబైన్ చేసి ఇచ్చేసారు మీకు, అందువల్ల మీకు ఫార్మేట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, క్యాష్ ఫ్లోస్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూడండి. ఇండివిజువల్ ఐటమ్స్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ద ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ సచ్ as పర్చేస్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సో ఆ తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్, అదే కదా యాజ్ టీజ్గా నేను ఇప్పుడు మనం ఏదైతే ఫార్మేట్ నేర్చుకున్నామో అదే. బట్ కాకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కలెక్షన్స్ ఫ్రమ్ ది డేటాస్ అని చెప్పాను అనుకోండి, మీకు ప్రాబ్లంలో ఎలా ఇస్తారు, ఓపెనింగ్ డేటాస్ ఇస్తారు, క్లోజింగ్ డేటాస్ ఇస్తారు, సేల్స్ ఇస్తారు, అవునా. మీరు అడ్జస్ట్మెంట్ చేయాలి. సేల్స్ ప్లస్ ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ చేస్తే బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో ఆ బ్యాలెన్స్ అంతా మనం కలెక్ట్ చేసినట్టు అవుతుందా. అడ్జస్ట్మెంట్ చేసేసి వాల్యూ రాసాడు అంతే, ఇంకా క్లియర్, దట్స్ ఇట్. రెండు సేమ్ కాన్సెప్ట్స్ అండి, యాజ్ ఇట్ ఈజ్, అసలు డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా సేమ్. ఓకేనా, క్లియర్. సో దిస్ ఈజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ ద లాస్ట్ వన్, లాస్ట్ చాప్టర్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈజీ చాప్టర్ అండి. లైక్ ఫండ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఫండ్స్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం, మనకి ఫండ్స్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని మనం ఎలా అప్లికేషన్ చేస్తున్నాం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. సో 5 types ఆఫ్ మనీ, మిషనరీస్, మెటీరియల్, మెన్, మెథడ్. సో ఇవన్నీ మనకి లైక్ మనకి ఎక్కడ లైక్ అమౌంట్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ టైప్స్ 2 types ఉంటాయి టోటల్గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే అమౌంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ అమౌంట్ మళ్ళీ ఎక్కడికి మనం యూస్ చేస్తున్నాం, దేనికోసం యూస్ చేస్తున్నాం, అలా ఒక ఫండ్స్ ఆ ఫండ్ యొక్క ఫ్లోని చెక్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. కంపెనీలో ఒక 100 lakhs వచ్చాయి, ఆ 100 lakhs అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ 100 lakhs వచ్చిన 100 lakhsని మనం వేటి కోసం యూస్ చేసాం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. అదవుతుందా. సో టూ టైప్స్ ఏంటండి, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో ఏమొస్తాయి సార్, సోర్సెస్ అంటే అసలు మనకి ఒక కంపెనీకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం వల్ల వస్తుంది, అంతే కదా. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, మీకు అమౌంట్ వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందండి, ఒకటి షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడం వల్ల వస్తుంది, ఇంకోటి బిజినెస్ ఆపరేషన్స్, ప్రాఫిట్స్ వచ్చాయి మీ కంపెనీలో, మీరు డైలీ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు, మీకు ఇన్కమ్ వస్తుందా, అక్కడి నుంచి వస్తుంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది సార్, డిబెంచర్స్ ఇష్యూ చేశారు, అమౌంట్ వస్తుంది. లాంగ్ టర్మ్ లోన్, బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నారు, అమౌంట్ వస్తుందా, ఎస్ యూ గాట్ ద అమౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సేల్ చేశారు, యూ గాట్ ద అమౌంట్. డిక్రీజ్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోయింది అంటే ఏంటంటే అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. సో చేసేస్తే మనకి ఏంటంటే అంటే అసెట్స్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. లైక్ టోటల్ అసెట్స్, కరెంట్ అసెట్స్, వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోతుందంటే లైక్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ చేస్తామంటే మన దగ్గర కొంత బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ రావడం కూడా ఏంటంటే అంటే దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ సోర్సెస్. లైక్ ఇన్వెంటరీస్ తగ్గింది, ఇన్వెంటరీస్ తగ్గితే మీకు క్యాష్ వస్తుందని చెప్పాను నేను, సేమ్ దట్ ఈస్ ఆల్సో అలా కూడా మీకు అమౌంట్ వస్తుంది. డిక్రీజ్ ఇన్ అదర్ అసెట్స్, ఏదైనా అసెట్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి, అక్కడ మీరు సేల్ చేసినట్లే కదా, అసెట్ క్లోజ్ అయిపోతుంది అక్కడ. సో దట్ ఈస్ ఆల్సో సోర్సెస్. ఇంక్రీజ్ ఇన్ అదర్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో లైబిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడం అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఇప్పుడు ఇంకో బ్యాంక్ లోన్ తీసుకున్నారు అంటే లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా. బట్ లైబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు డబ్బులు వస్తుందా అంటే ఇవన్నీ కూడా మీకు సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, లైక్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, దీస్ ఆల్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఫండ్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది సోర్సెస్ ఇవన్నీ కూడా. ఒకటి షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లోన్స్, ఇంకేదైనా లైక్ బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ ఇన్కమ్, అలాగే ఇన్వెంటరీ సేల్ చేస్తున్నారు, వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా సోర్సెస్లో వచ్చేస్తాయి మనకి. ఓకేనా, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. లైక్ ఒక డయాగ్రామ్ వేయాలంటే, ఒక ఫండ్స్ స్టేట్మెంట్ వేయాలంటే సోర్సెస్ తీసుకుంటాం, సోర్సెస్ అన్ని మనకు వచ్చేసాయి. ఇప్పుడు అప్లికేషన్స్ కావాలి. అప్లికేషన్స్లో చూడండి ఎక్కడ మనం అప్లికేషన్ ఆఫ్ ది ఫండ్స్, ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తామని అంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్, మన షేర్స్ని మనం బైబ్యాక్ చేయడానికి యూస్ చేయొచ్చు. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ని రీపే చేసేస్తున్నాం. ఇంతకుముందు మనం రిడెంప్షన్ తీసుకున్నాం కదా, ఆ రిడెంప్షన్ని రీపే చేస్తున్నాం. లేదు, రిడెంప్షన్ ఆఫ్ లోన్, ఇంతకుముందు లోన్ తీసుకున్నామా, ఆ లోన్ ఇప్పుడు రీపే చేస్తున్నాం. అంటే మీ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుందా అంటే మీకు వచ్చిన అమౌంట్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు, లోన్ రీపే చేయడానికి యూస్ చేస్తున్నాం, డిబెంచర్స్ని రిడెంప్షన్ చేస్తున్నాం, లేదంటే ఒక ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేస్తున్నాం, అమౌంట్ వస్తుందా, అమౌంట్ వెళ్ళిపోతుంది. పేమెంట్ ఆఫ్ డివిడెండ్ పే చేస్తున్నాం. ఫండ్స్ లాస్ త్రూ ద బిజినెస్ ఆపరేషన్స్, లాస్ వస్తుంది, బిజినెస్ ఆపరేషన్స్ వల్ల ప్రాఫిట్ రాలేదు, లాస్ వస్తుంది అంటే అమౌంట్ వెళ్ళిపోతున్నట్లే కదా మన దగ్గర నుంచి. ఎస్, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ద అదర్ అసెట్స్ అండ్ డిక్రీజ్ ఇన్ ది అదర్ లైబిలిటీస్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయండి అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో వస్తాయి. దట్స్ ఇట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ టూ ఐటమ్స్, ఈ టూ థింగ్స్ మీరు నేర్చేసుకున్నారంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మీకు వచ్చేసినట్టే. ఇంకా అర్థవుందా, సోర్సెస్లో ఏమేమి వస్తాయి, అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి, అంతేనండి. ఈ రెండే పేమెంట్ చేసినట్టు, సోర్సెస్ అంటే వచ్చినట్టు, సోర్సెస్ ఈజ్ ఇన్ఫ్లో, అప్లికేషన్ ఈజ్ అవుట్ఫ్లో.
దట్స్ ఇట్. చూడండి, వర్కింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ చేస్తాం మనం. సో ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. లైబిలిటీస్ కూడా అంతే కదా, ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో. లైబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది మనకి, లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుందంటే దట్ ఈస్ ఎ సోర్స్. బ్యాంక్ లోన్ ఇంక్రీజ్ అయింది, మీకు బ్యాంక్ లోన్ ఇంక్రీజ్ అయితే మీకు అమౌంట్ వచ్చినట్టు కదా. లైబిలిటీ డిక్రీజ్ అయిపోయిందంటే అప్లికేషన్. దట్స్ ఇట్. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్సెస్, లోన్ ఎంత తీసుకున్నాం, ఇలా బేసిక్ క్యాలిక్యులేషన్స్ బేసిక్ అకౌంటింగ్ చేసేసి మనం ఆ యొక్క థింగ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సో చూడండి, ఇక్కడ ఒక సొల్యూషన్ డైరెక్ట్గా ఆన్సర్ చూడండి. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో ఏమో వస్తాయో రాశారు, అప్లికేషన్లో ఏమో వస్తారో రాశారు, అయిపోయింది. ఇదే మనం ఒక టీ షేప్లో కూడా రాస్తాం. సోర్సెస్ ఒక సైడ్, అప్లికేషన్ ఒక సైడ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో సేమ్, బట్ కాకపోతే ఒక స్టేట్మెంట్ వైజ్గా రాస్తే ఏంటంటే, ఒక స్టేట్మెంట్ వైజ్గా రాస్తే ఇట్ విల్ బి గుడ్ ప్రజెంటేషన్. ఇది జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం ఇచ్చారు, బట్ స్టేట్మెంట్ రాయండి మీరు. ఓకేనా, మ్యాచ్ అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి 1,48,000, ఇక్కడ కూడా 1,48,000, రెండు మ్యాచ్ అవ్వాలి. సో టీ షేప్లో రాస్తే మీకు ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ నీట్గా అర్థమవుతుంది. 1,40,000, 1,48,000 మనకు ఒక బ్యాలెన్స్ షీట్ చూసినట్టు అనిపిస్తుంది. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంతే అయిపోతుంది. ఒక టీ షేప్ డ్రాప్ చేశారంటే కంప్లీట్. లెడ్జర్స్ అంటే మీరు వీటికి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో మీకు తెలియదు, లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో తెలియదు కదా. వాటి కోసం వర్కింగ్ నోట్స్లో లెడ్జర్స్ ఓపెన్ చేయండి, అంతే కదా. కరెంట్ లైబిలిటీస్ లెడ్జర్ ఓపెన్ చేయండి, ఆ కరెంట్ లైబిలిటీస్లో డీటెయిల్స్ ఏంటి, కరెంట్ లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, లెడ్జర్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, సో అలా క్యాలిక్యులేట్ చేశారంటే కంప్లీట్ అయిపోతుంది. అంతేనండి, ఇంతే. ఇంకో చాప్టర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నథింగ్ in this. Clear? So that's it. We have completed the total 3 chapters. We started with the financial ratios, ratio analysis, and after that cash flow statement, and after that funds flow statement. Suppose any doubts unnaya indulo? Any doubts? Clear? Yes. Antenandi, easy chapters, difficult anpichaya, కాన్సెప్ట్స్ ఎక్కడ డిఫికల్ట్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ చాప్టర్ అంతా ఫార్ములాస్, సెకండ్ చాప్టర్ అంతా ఫార్మేట్, థర్డ్ చాప్టర్ కూడా ఏంటి సోర్సెస్ అండ్ అప్లికేషన్. ఆ రెండింటిని మీరు ఎక్కడ ఏమొస్తుందో గుర్తుపెట్టుకుంటే చాలు, యూ కెన్ డ్రాఫ్ట్ ద స్టేట్మెంట్ ఈజీగా డ్రాఫ్ట్ చేయగలరు. ఓకేనా, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో షాల్ వి క్లోజ్ ఫర్ నౌ? ఓకేనా, ఎస్. సో విల్ క్లోజ్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్. Recording. ఇప్పుడేనండి, ఒక 15 minutes స్టార్ట్ చేద్దాం.